ఉప్పల్ బాలు మళ్ళీ బిగ్ బాస్లోకి వైల్డ్ కార్డ్గా రాబోతున్నారా, లేక బిగ్ బాస్లోకి వెళ్లేందుకు ఇదంతా కావాలనే చేస్తున్నారా? ఉప్పల్ బాలు గారిని నిజంగానే బిగ్ బాస్ హౌస్లో అవమానించారా, లేక అగ్ని పరీక్షలో భాగంగా జరిగిన దాన్ని ఆయన ఎక్కువ సీరియస్గా తీసుకున్నారా? ఇతర కంటెస్టెంట్స్కి జరిగిన అవమానాలతో పోలిస్తే ఉప్పల్ బాలు గారికి జరిగినది నిజంగా అంత పెద్ద అవమానమా? బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసమే ఉప్పల్ బాలు గారు కావాలనే కాంట్రవర్సీని కొనసాగిస్తున్నారా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి మన శ్రీని స్టోరీస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. రీసెంట్గా జరిగిన బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష ఆడిషన్లో ఉప్పల్ బాలు గారు పాల్గొన్నారు. మొదట్లో షో అంతా సాఫీగానే సాగింది, కానీ ఆ తర్వాత జడ్జెస్ అడిగిన కొన్ని ప్రశ్నలు, ఉప్పల్ బాలు గారు ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు చర్చకు కారణమయ్యాయి. ముఖ్యంగా నవదీప్ గారు ఉప్పల్ బాలు గారి వీడియోల గురించి మాట్లాడుతూ, మీరు చేస్తున్న వీడియోలు క్రింజ్గా ఉంటాయి, అందుకే మీకు ఫ్యాన్స్ ఉన్నారు అంటూ కమెంట్ చేశారు. ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తుంటారు కదా, అవును సార్, అవన్నీ ఎక్కిలి వీడియోసే కదా. ఆ తర్వాత బిందు మాధవి గారు ఉప్పల్ బాలు గారిని డైరెక్ట్గా మీరు ట్రాన్స్జెండరా అని ప్రశ్నించారు. బాలు నువ్వు ట్రాన్స్ కదా? దానికి ఉప్పల్ బాలు గారు కాదు, జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం, డబ్బు కోసం అలా చేయాల్సి వచ్చింది అని సమాధానం ఇచ్చారు. అక్కడితో ప్రశ్నలు ఆగలేదు. నవదీప్ గారు మరో ప్రశ్న వేశారు. మిమ్మల్ని బిగ్ బాస్లోకి పంపించి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి అని అడిగారు. దానికి ఉప్పల్ బాలు గారు నా టాలెంట్ని చూపించుకోవడానికి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అని సమాధానం ఇచ్చారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. నవదీప్ గారు, బిందు మాధవి గారు ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు వేస్తుంటే అభిజిత్ మాత్రం ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు. చివరికి జడ్జెస్ రెడ్ సిగ్నల్ ఇచ్చి ఉప్పల్ బాలు గారిని సెలెక్ట్ చేయలేదు. అయితే నవదీప్ గారు చివర్లో వేరే దాంట్లో ట్రై చేయి బాలు అంటూ ఆయనకు మోటివేషన్ కూడా ఇచ్చి పంపించారు. అలాంటిది ఏదైనా చేయవాలి. గుడ్ లక్, గుడ్ లక్, గుడ్ లక్ బాలు. ఇదంతా షోలో జరిగిన విషయం. కానీ బయటికి వచ్చిన తర్వాత కథ మరో మలుపు తీసుకుంది. ఉప్పల్ బాలు గారు సోషల్ మీడియాలో తన బాధను వ్యక్తం చేస్తూ తనను పిలిచి అవమానించారని, ట్రాన్స్జెండర్ అని అడిగారని, కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఇందులో తప్పు ఎవరిది? ఒకవైపు చూస్తే షో పేరే అగ్ని పరీక్ష, అంటే కంటెస్టెంట్స్కి సాధారణమైన ప్రశ్నలు మాత్రమే కాకుండా కఠినమైన పరిస్థితులు, ఎమోషనల్గా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు, టాస్కులు ఇచ్చి వాళ్ళు వాటిని ఎలా ఎదుర్కొంటారో చూడటమే షో కాన్సెప్ట్. ఇప్పటికే షోలో ఇతర కంటెస్టెంట్స్కి కూడా ఇలాంటి కఠినమైన టాస్కులు ఇచ్చారు. కొందరిపై ముఖం మీద నీళ్లు చల్లారు, కొందరిని షూ పాలిష్ చేయమన్నారు, మరి కొందరి ముఖంపై ఆవు పేడ పూశారు. అంటే వాళ్లకు కూడా ఇబ్బందికరమైన, ఎమోషనల్గా హర్ట్ అయ్యే పరిస్థితులు ఎదురయ్యాయి. ఉప్పల్ బాలు గారు మాత్రం ఈ విషయాన్ని బయట కూడా సీరియస్గా తీసుకున్నారు. ప్రత్యేకంగా నవదీప్ గారు, బిందు మాధవి గారిపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. కానీ అభిజిత్ గురించి మాత్రం పెద్దగా ప్రస్తావించడం లేదు. దానికి ఒక కారణం కూడా కనిపిస్తోంది. షోలో నవదీప్, బిందు మాధవి ప్రశ్నలు వేస్తున్న సమయంలో అభిజిత్ ఎక్కువగా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం వివాదంలో అభిజిత్ పేరు పెద్దగా రాకపోవడం ఆయనకు ప్లస్ పాయింట్గా మారిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. జడ్జెస్ కఠినమైన ప్రశ్నలు అడగడం షో ఫార్మేట్లో భాగమే కావచ్చు, కానీ ఒక ప్రశ్న అడగడం, అదే ప్రశ్న ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా అవమానించినట్టు అనిపించడం, ఈ రెండిటి మధ్య చాలా చిన్న గీత ఉంటుంది. అందుకే ఉప్పల్ బాలు గారి బాధను కూడా పూర్తిగా కొట్టిపారేయలేం. అదే సమయంలో అగ్ని పరీక్షలో భాగంగా జడ్జెస్ అడిగిన ప్రతి కఠినమైన ప్రశ్నను అవమానంగా కూడా చూడలేం. చివరికి ఉప్పల్ బాలు గారు జడ్జెస్ని కన్విన్స్ చేయలేకపోయారు కాబట్టి సెలెక్ట్ కాలేదు. ఈ అగ్ని పరీక్ష కాన్సెప్ట్ కేవలం తెలుగులో మాత్రమే కాదు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఇదే తరహా అగ్ని పరీక్షలు మొదలయ్యాయి. అంటే కంటెస్టెంట్స్ని ఎమోషనల్గా, ఫిజికల్గా టెస్ట్ చేసే టాస్కులు ఇతర భాషల్లో కూడా జరుగుతున్నాయి. అయితే కన్నడలో చూస్తే కొన్ని టాస్కులు ఇంకా ఎక్కువ కఠినంగా అనిపిస్తున్నాయి. ఉదాహరణకు కంటెస్టెంట్స్తో ముందుగా ఒక వర్స్ట్ జ్యూస్ని తయారు చేయమని చెబుతారు. చివరికి అదే జ్యూస్ని వాళ్లే పూర్తిగా తాగి ఖాళీ చేయమని చెబుతారు. అంతేకాదు
ఒక వ్యక్తి ఎంతో కష్టపడి సాధించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ని చింపేయమని కూడా టాస్క్ ఇచ్చారు. ఇంకో అమ్మాయిని తన ముఖం మీద పేడ రాసుకోవాలని చెప్పారు. ఇలాంటి టాస్కులు చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఇక్కడ కేవలం టాలెంట్ని మాత్రమే పరీక్షించడం లేదు, కంటెస్టెంట్స్ ఎంతవరకు ప్రెజర్ తట్టుకోగలరు, అవమానంగా అనిపించే పరిస్థితుల్లో కూడా ఎలా రియాక్ట్ అవుతారు అనే విషయాలను కూడా పరీక్షిస్తున్నారు. ఇక తెలుగులో 3 జడ్జెస్ని ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది, కన్నడలో 4 జడ్జెస్ని ఇంప్రెస్ చేయాలి. అంటే అక్కడ కూడా కంటెస్టెంట్స్ పై ప్రెషర్ మరింత ఎక్కువగానే ఉంటుంది. అందుకే నాకు వ్యక్తిగతంగా అనిపించేది ఏంటంటే, తెలుగు అగ్ని పరీక్షతో పోలిస్తే కన్నడ అగ్ని పరీక్ష ఇంకా కఠినంగా, ఇంకా భయంకరంగా అనిపిస్తోంది. కాబట్టి ఉప్పల్ బాలు గారికి మాత్రమే ఇలాంటి ప్రశ్నలు లేదా టాస్కులు ఇచ్చారని చెప్పడం కూడా పూర్తిగా కరెక్ట్ కాదు. ఇక కన్నడ బిగ్ బాస్ లో ఇస్తున్న టాస్కులతో పోల్చి చూస్తే ఉప్పల్ బాలు గారికి ఇచ్చిన టాస్క్లు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. ఎందుకంటే కన్నడలో కంటెస్టెంట్స్ కి ఇస్తున్న కొన్ని టాస్కులు చూస్తే అవి కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టిన టాస్కుల్లా కాకుండా వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్, ఎమోషన్స్, ప్రెజర్ హ్యాండిల్ చేసే కెపాసిటీని కూడా చాలా గట్టిగా పరీక్షిస్తున్నట్టుగా అనిపిస్తాయి. అలాంటి టాస్కులతో పోల్చినప్పుడు ఉప్పల్ బాలు గారికి అగ్ని పరీక్షలో ఎదురైన ప్రశ్నలు, టాస్క్లు అంత పెద్ద విషయం కాదేమో అనిపిస్తుంది. అయితే దీని అర్థం ఉప్పల్ బాలు గారి బాధను తక్కువ చేసి మాట్లాడటం కాదు. ఆయనకు అవమానంగా అనిపించిన విషయం ఆయన కోణంలో నిజమే, కానీ ఒక షోలో జరిగే టాస్కులను మొత్తం కాన్సెప్ట్తో కలిపి చూసినప్పుడు ఇది ఉప్పల్ బాలు గారికి మాత్రమే జరిగిన టార్చర్ కాదు, ఇతర కంటెస్టెంట్స్కి కూడా ఇంతకంటే కఠినమైన పరీక్షలు పెట్టారు. ఉప్పల్ బాలు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్లోకి వస్తారా? ఎందుకంటే అగ్ని పరీక్ష ఆడిషన్లో జరిగిన ఈ మొత్తం ఇన్సిడెంట్ తర్వాత ఉప్పల్ బాలు పేరు సోషల్ మీడియాలో మళ్ళీ బాగా వినిపిస్తోంది. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. బిగ్ బాస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వాలంటే కేవలం సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం ఒక్కటే సరిపోదు. షో మేకర్స్కి ఆ కంటెస్టెంట్ వల్ల హౌస్లో ఎలాంటి కంటెంట్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది, మిగతా కంటెస్టెంట్స్తో కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఆ వ్యక్తి వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుందా అనేది కూడా చూస్తారు. ఈ యాంగిల్లో చూస్తే ఉప్పల్ బాలు గారికి ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఆయనకు ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన ఫాలోవింగ్ ఉంది. అదే సమయంలో ఆయన చుట్టూ కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. ఇక అగ్ని పరీక్ష ఆడిషన్లో జడ్జెస్తో జరిగిన ఈ ఇన్సిడెంట్ కూడా ఇప్పుడు మరో చర్చకి కారణమయ్యింది. అంటే కాంట్రవర్సీ ఉంది, సోషల్ మీడియా అటెన్షన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కూడా ఉంది. ఇవన్నీ కలిస్తే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఆయనను తీసుకునే అవకాశం ఉందా అనే ప్రశ్న రావడం సహజమే. కానీ ఇక్కడ మనం ఒక విషయం క్లియర్గా చెప్పాలి. ప్రస్తుతం ఉప్పల్ బాలు గారికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఖరారైందని అధికారికంగా చెప్పడానికి మన దగ్గర నిర్ధారణ లేదు. కాబట్టి ఉప్పల్ బాలు తప్పకుండా వైల్డ్ కార్డ్గా వస్తున్నారు అని ఇప్పుడే ఫిక్స్ అయిపోవడం కరెక్ట్ కాదు. అయితే ఒకవేళ బిగ్ బాస్ టీం ఆయనను వైల్డ్ కార్డ్గా తీసుకుంటే మాత్రం హౌస్లో ఆయన ఎంట్రీ చాలా ఇంట్రెస్టింగ్గా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అగ్ని పరీక్షలో తనను ప్రశ్నించిన జడ్జెస్ గురించి ఆయన బయట ఇప్పటికే మాట్లాడుతున్నారు. మరి అదే వ్యక్తి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి తన అనుభవాల గురించి మాట్లాడితే అక్కడ ఉన్న కంటెస్టెంట్తో ఆయనకు ఎలాంటి బాండింగ్ ఏర్పడుతుంది, ఎవరితో క్లాష్ అవుతారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు, ముఖ్యంగా తనను ప్రశ్నించిన వాళ్ళ గురించి హౌస్లో ఆయన ఏమైనా మాట్లాడతారా? ఇవన్నీ ప్రేక్షకులకు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. కానీ మరోవైపు చూస్తే ఇదే కాంట్రవర్సీ ఆయనకు మైనస్ కూడా కావచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఉండడం అంటే ప్రతి చిన్న మాట, ప్రతి చిన్న యాక్షన్ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఇప్పటికే అగ్ని పరీక్షలో జరిగిన కొన్ని విషయాలపై ఆయన సీరియస్గా స్పందించారు. మరి హౌస్లో ఒత్తిడి, టాస్క్లు, నామినేషన్స్, ఇతర కంటెస్టెంట్స్తో గొడవలు వచ్చినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీ విషయంలో 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఉప్పల్ బాలు గారిని నిజంగానే బిగ్ బాస్ టీం కంటెస్టెంట్గా తీసుకుంటే ఆయన ఎంట్రీ షోకి మంచి కంటెంట్ ఇవ్వచ్చు. రెండోది, అగ్ని పరీక్షలో జరిగిన ఈ ఇన్సిడెంట్తోనే ఆయన పేరు ట్రెండ్ అవుతున్నా అది వైల్డ్ కార్డ్ ఎంట్రీకి కన్ఫర్మేషన్ అని మాత్రం చెప్పలేము. కాబట్టి ప్రస్తుతానికి మనం చెప్పగలిగేది ఒక్కటే, ఉప్పల్ బాలు గారు వైల్డ్ కార్డ్గా వస్తారా? అవకాశాన్ని పూర్తిగా కొట్టి పారేయలేము. కానీ అధికారిక కన్ఫర్మేషన్ వచ్చే వరకు మాత్రం దాన్ని ఒక అవకాశంగానే చూడాలి. ఒకవేళ నిజంగానే ఉప్పల్ బాలు బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇస్తే అగ్ని పరీక్షలో జడ్జెస్ ముందు జరిగిన కాంట్రవర్సీకి బిగ్ బాస్ హౌస్లో కొనసాగింపు ఎలా ఉంటుందో చూడాలి. అప్పుడు అసలు గేమ్ అక్కడి నుంచే మొదలవుతుంది.
మరి మీకేమనిపిస్తుంది? ఉప్పల్ బాలు బిగ్ బాస్లోకి వైల్డ్ కార్డ్గా రావాలా, లేదా అగ్ని పరీక్షతోనే ఆయన జర్నీ ముగియాలా? మరి ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా వస్తుంది. ఉప్పల్ బాలు గారు మళ్ళీ బిగ్ బాస్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ కాంట్రవర్సీని ఇలా తీసుకెళ్తున్నారా, లేదా నిజంగానే తనకు జరిగిన విషయం గురించి బాధపడి మాట్లాడుతున్నారా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. మరి ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు నా వీడియో నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియోకి ఒక లైక్ చేసి శ్రీని స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, మీ శ్రీని స్టోరీస్.